అన్న తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కవిత సస్పెండ్ అవ్వడము, ఆమె రాజీనామా అవ్వడం జరిగింది. అవును. సో ఇదే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో షర్మిల పరిస్థితి కూడా అట్లే అయింది. అవును. ఇప్పుడు కవిత పరిస్థితి కూడా అట్లనే అయిందంటారా? కవిత గారు వచ్చేసి ఒకటి లిక్కర్ స్కామ్ చేయడం చాలా బాధాకరం. ఎందుకంటే ఒక మహిళ అయి ఉండి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర యువతకు, ప్రజలకు కానీ ముందుగా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. అంతేకాకుండా వాళ్ళు సస్పెన్షన్ అనేది అది మంచి నిర్ణయం. ఎందుకంటే పార్టీలో ఎవరు తప్పు చేసినా ఒకేలాగా కార్యకర్తకైనా కన్న కూతురికైనా ఒకేలాగా శిక్ష వేసాం అనేది ఒక బీఆర్ఎస్ పార్టీ ఒక సంకేతం కార్యకర్తలకు ఇచ్చింది. అలాగే కవిత గారు తెలంగాణ జాగృతాన్ని స్థాపించారు. మీరు తెలంగాణ కోసం ఎలాంటి ఉద్యమాలు చేయలేరు. మీరు అప్పుడు హైదరాబాద్లో ఉన్నారు. తెలంగాణ ఉద్యమం చేసింది తెలంగాణ ప్రజలు, తెలంగాణ యువకులు. అలాగే మీ కుటుంబ విషయాన్ని మీరు పబ్లిక్లో తీసుకొచ్చి అలా కాకుండా పబ్లిక్ మొత్తం అంటగట్టి కేసీఆర్కి ఏదో అన్యాయం చేసి తెలంగాణ ప్రజలకు ఏదో అన్యాయం చేసినట్టు కేసీఆర్ గారిని అరెస్టు చేసి అతను సిబిఐ కానీ ఈడీ కానీ కాళేశ్వరం కుంభకోణం కానీ ఈడీ వస్తుంది కదా, సిబిఐ వస్తుంది కదా, సెంట్రల్ బ్యూరో వస్తుంది కదా, వచ్చినాక ఎంక్వైరీ చేసి నిజ నిర్ధారాలు మొత్తం బయటపెట్టి సాక్ష్యాలు వాళ్ళు ఇస్తారు. రిపోర్ట్ జడ్జి, మనం జడ్జిలం కాదు, ప్రజలు. తప్పులేదు మేడం. ఎందుకంటే కన్న కూతురైనా కార్యకర్తలకైనా ఒకటే రూల్ అనేది కేసీఆర్ గారు ఒక మంచి సంకేతాన్ని తెలంగాణ ప్రజల ముందు పెట్టిరు. అలా కాకుండా ముఖ్యంగా వాళ్ళు సస్పెండ్ చేయడం మంచి పరిణామమే. వాళ్ళు కాళేశ్వరం కుంభకోణం కానీ ఇప్పుడు కొన్ని వందల కోట్లు, వేల కోట్లు కాదు మేడం, తెలంగాణ బడ్జెట్ కదా. ఎందుకంటే మనం నష్టపోతాం కాబట్టి దాన్ని ఎంక్వైరీ చేసి సిబిఐ ఎంక్వైరీ చేసి దర్యాప్తు చేసి అతి తొందరలోనే తెలంగాణ ప్రజలకు ఆ యొక్క సొమ్ముని వంచాలని, తెలంగాణ యువతకు ఉపాధిలు కూడా దాని ద్వారా ఏదైనా కల్పించాలని, కంపెనీలు కానీ పార్కులు కానీ ఇంకేదైనా ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాం. అంటే సీతక్క గారు ఏమన్నారంటే ఈ కవిత గారు చేస్తుందంట డ్రామా, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చివరికి కలిసిపోతారు. బట్ వీళ్ళు ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో జరిగిన సిచ్యువేషన్ అంతా అది డైవర్ట్ చేయడానికి వాళ్ళు ఈ డ్రామా ఆడుతున్నారని చెప్పేసి అంటున్నారు. డ్రామాని కాదు, నాకైతే డ్రామాలే అనిపిస్తలేదు. ఎందుకంటే వాళ్ళు డ్రామాలాగా అయితే సస్పెండ్ చేయరు. ఆమె మొన్న వాళ్ళ ఇంటర్వ్యూ కూడా చూసిన కవిత గారిది, చాలా బాధతో చెప్పింది. ఉండొచ్చు, పార్టీ అన్నాక ఉంటాయి, విభేదాలు ఉంటాయి, నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చిన వాళ్ళు ఉంటారు, రకరకాల మనుషులు ఉంటారు. అయినప్పుడు కూడా వాళ్ళకి నచ్చలేరు, పార్టీ సస్పెండ్ చేసింది. సో ఆవిడ ప్రెస్ మీట్లో ముఖ్యంగా హరీష్ రావు గారిని అండ్ సంతోష్ కుమార్ గారిని టార్గెట్ చేసినట్టుగా ఉంది. వాళ్ళిద్దరూ వెన్నుపోటు పొడుస్తున్నారు పార్టీలో మాతో ఉంటూ అని చెప్పేసి అంటున్నారు. అవును మేడం, అవును, ఆయన చెప్పింది 100% నిజం. మాది టీఆర్ఎస్ కాకపోయినప్పటికీ కూడా మేము ఏం చెప్పదలుచుకున్నామంటే తెలంగాణ సొమ్మును తెలంగాణ ప్రజలకు వంచండి. హరీష్ రావు అయినా, కేటీఆర్ అయినా, సంతోష్ రావు అయినా, ఇంకే రావులైనా తెలంగాణ ఆస్తి మీ సొత్తు కాదు, తెలంగాణ ప్రజల సొత్తు. మేము కష్టపడి పోరాడి ఉద్యమాలు చేసి మేము అనేక రకంగా దెబ్బలు తిని మేము తెలంగాణ తెచ్చుకున్నాం. అంటే నువ్వు చెప్తున్నట్టు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఆస్తులన్నీ కూడా ప్రజల సొమ్మే అంటావా? అంతే కదా మేడం. ఫస్ట్ వాళ్ళ ఆస్తులు ఎంత ఉండే మేడం? తక్కువ ఉండే కదా మేడం. వాళ్ళ ఆస్తులు తక్కువ ఉండే. వాళ్ళు సైకిల్ మీద తిరిగిన రోజులుని, రబ్బర్ చెప్పులు వేసుకున్నామని వాళ్ళే చెప్తారు. ఇప్పుడేమో కోట్ల కోట్లు ఆస్తులు కానీ ఇట్లా బడ్జెట్ ఏడికెంచి వచ్చిందో తెలంగాణ ప్రజలకు చెప్పాలి వాళ్ళు.